ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ సింగిల్ కాదు, కొన్నిసార్లు ఫ్యామిలీస్లో కూడా వస్తూ ఉంటుంది. పేరెంట్స్కి ఉంటే పిల్లలకు కూడా వస్తూ ఉంటుంది. హెరిడిటరీ కూడా అని చెప్తున్నారు. మరి ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నవాళ్ళు పూర్తిగా మానేయాలి నిజంగా. అంటే మనం పాలు తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఆ లాక్టోజ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకున్నాను అనుకోండి, మన బాడీలో లాక్టేజ్ అని చెప్పి ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైము ఆ లాక్టోజ్ని లాక్టిక్ యాసిడ్గా మారుస్తుంది డైజెషన్ ప్రాసెస్లో. మనం తీసుకున్న తర్వాత స్టమక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ ఎంజైమ్ యాక్షన్ జరుగుతుంది. ఎవరికైతే ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుందో వాళ్ళకి ఆ ఎంజైమ్ తయారు కాదు. అది కారణాలు తెలియవు, ఎందుకు అవుతుందో తెలీదు. ఆ ఎంజైమ్ లేనందువల్ల పాలు తీసుకున్నట్టు కడుపులో అలా ఉండిపోతుంది. దాంతోపాటు ఆ లాక్టోజ్ అలాగే ఉండిపోతుంది. అది డైజెస్ట్ కాదు. దానికోసం ఈ సిమ్టమ్స్ తయారవుతూ ఉంటాయి. కానీ అటువంటి వాళ్ళకి కాల్షియం తగ్గకుండా చూసుకునేటువంటి ఆప్షన్ ఏంటో తెలుసా? మజ్జిగ తీసుకోవచ్చు, భయపడకుండా తీసుకోవచ్చు. మజ్జిగ నార్మల్గా ఫ్రెష్గా తయారైనటువంటి మజ్జిగ కాదు, బాగా పులిసినటువంటి మజ్జిగ, పుల్లటి మజ్జిగ తీసుకోవాలి. నిమ్మకాయ వద్దు, దానికైతే న్యాచురల్గా పులవాలి. దాన్ని తయారు చేసి ముందు రోజు సాయంత్రం రెడీ అయిన తర్వాత దాన్ని అలాగే బయట పెట్టాలి, ఫ్రిడ్జ్లో పెట్టద్దు. ఓవర్ నైట్ అలాగే ఉంచితే, ఇంకా వీలైతే ఒకరోజు బయటే ఉంచితే అది పుల్లగా తయారవుతుంది. తీయంగానే పుల్లటి వాసన వస్తూ ఉంటుంది. అది తీసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే మన బాడీలో ఆ లాక్టేజ్ ఎంజైమ్ లేదు కదా, ఆ ఎంజైమ్ చేసే పని బయట ఈ బ్యాక్టీరియా చేస్తుంది. లాక్టోబాసిల్లస్ అని చెప్పి ఒక ఈస్ట్ ఉంటుంది. అది ఈ పాలలో ఉన్నటువంటి లాక్టోజ్ని లాక్టిక్ యాసిడ్గా మార్చేస్తుంది. మనం తీసుకొని స్టమక్ లోపల ప్రాసెస్ అయ్యి డైజెషన్ ప్రాసెస్లో యాసిడ్స్ యాడ్ అయ్యి ఫైనల్గా తయారయ్యేటువంటి లాక్టిక్ యాసిడ్ మీరు బయట పెడితే ఆ లాక్టోబాసిల్లసే తయారు చేస్తుంది, ఎంజైమ్ లెక్క పనిచేస్తుంది అది. అప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఆ మజ్జిగని మళ్ళీ మీరు డైజెషన్ చేయాల్సిన అవసరం లేదు. అసలు లాక్టేజ్ ఎంజైమ్ అక్కర్లేదు దానికి. ఆల్రెడీ అది రెడీ టు ఈట్ లెక్క తయారైపోయింది. దాన్ని తీసుకోగానే దాంట్లో ఉన్నటువంటి కాల్షియం అబ్జర్వ్ అయిపోతుంది. మీ బాడీకి కావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి, ప్రోటీన్ వచ్చేస్తుంది, దాంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి బాగా పులిసినటువంటి మజ్జిగ తీసుకోండి, బాగా పులిసినటువంటి పెరుగు తీసుకోండి. మీకు ఈ కాల్షియం డెఫిషియన్సీ రాకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీకు 100% బెనిఫిట్ ఉంటుంది.